హాయ్ హలో గైస్, నేను మీ వెంకిని. మనం చూస్తున్నాం వెంకి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజుసరికి ఇప్పుడు మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 2 సర్వే యాప్స్ గురించి చెప్పాం, లైవ్ పాయింట్స్ అండ్ ఆటో పోల్. ఇప్పుడు అలాగే సర్వేకింగ్ అని కూడా వచ్చింది. దీంట్లో ఏంటంటే మనం సర్వే డిస్క్వాలిఫై అయినా కానీ మనకి ఈజీ అంటే ఓన్లీ నేను చాలా సర్వేలు డిస్క్వాలిఫై అయ్యాను, కానీ డిస్క్వాలిఫై అయిన అమౌంటే విత్డ్రా చేశాను. సో అదే కాకుండా సర్వేలు చేస్తూ ప్లస్ కొన్ని యాప్ టాస్క్లు ఉంటాయి కదా, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసాయి అలా యాప్ టాస్క్లు. తర్వాత దీంట్లో సర్వే అనేది చాలా టైప్స్ చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా సర్వే ప్లాట్ఫామ్స్, ఆ ప్లాట్ఫామ్స్ అన్ని దీంట్లో నుండి యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఒకసారి ఆ యాప్ ఏంటో చూద్దాం. సైన్ అప్ ప్రాసెస్ చూసే ముందు దాని విత్డ్రాల్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది నా ఓన్ విత్డ్రాల్ ప్రూఫ్ అనమాట. ఇది పేపాల్కి పెట్టాను. పేపాల్కి అప్పుడు ఫీజు ఉంది అనమాట, ఇప్పుడైతే లేదు ప్రస్తుతం. అంటే ఒకసారి ఫీజు పెడుతుంటే ఒకసారి తీసేస్తాను. ఇప్పుడైతే నో ఫీ ఉంది పేపాల్కి, అంటే $1 పెడితే $1 వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాగే దానికి బ్యాంక్ కూడా వచ్చింది. సో ఫీజు కట్టిన తర్వాత బ్యాంక్ వచ్చింది. ఆ ప్రూఫ్ అయితే $48. తర్వాత మనం ఇది బైనాన్స్కి కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. బైనాన్స్కైనా పేపాల్కైనా మనం వాటికి ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తే వాటికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకోసారి నేను బైనాన్స్కి పెట్టాను అనమాట, ఎందుకంటే అప్పుడు పేపాల్కి ఫీజు ఉండే. సో అందుకని బైనాన్స్కి పెట్టా, బైనాన్స్కి తక్కువ ఫీజు పడుతుందని. ఇప్పుడు పేపాల్కి అయితే ఫీజు లేదు. సో మీరు పేపాల్కి ట్రై చేయండి, లేదంటే బైనాన్స్కైనా మీ ఇష్టం. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు యాప్లో సైన్ అప్ ఎలా అవ్వాలో చూద్దాం. ఈ యాప్ లింక్ వచ్చేసరికి మనం వీడియో డిస్క్రిప్షన్లో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ప్లే స్టోర్కి రిజెక్ట్ అవుతుంది. ప్లే స్టోర్లో ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ ట్యాప్ చేసినట్టయితే యాప్ ఓపెన్ చేయని ఇంటర్ఫేస్ మీకు ఇలా ఉంటుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద బాక్స్ మీద క్లిక్ చేసి లాగిన్ విత్ గూగుల్ లాగిన్ విత్ ఫేస్బుక్ అవ్వండి. నేనైతే గూగుల్ ద్వారా అయ్యాను. సో లాగిన్ విత్ గూగుల్ కొట్టేసి గూగుల్ అకౌంట్ ఒకటి చేశాను. మీరు ఫేస్బుక్ ద్వారా అవ్వచ్చు, మీ ఇష్టం. ఇచ్చేసినట్టయితే మీకు ఓపెన్ అవ్వగానే ఇలా వస్తుంది. ఓకే కూల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రేట్ ఆర్ యాప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ రేటింగ్ ఇచ్చేసాను అనమాట, సో నాకు అది చూపించట్లేదు. ఇక్కడ బిట్ ల్యాబ్స్ ఉంది కదా, దానిపైన వచ్చేసరికి రేట్ యాప్ అని ఉంటుంది. 25 పాయింట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ 1000 పాయింట్స్ ఈక్వల్ టు $1 అనమాట. సో ఇక్కడ మనం సర్వే డిస్క్వాలిఫై అయినా కానీ 10 పాయింట్స్ వేసేస్తారు. సో ఈజీ. ఇప్పుడు నేను మ్యాక్సిమం అయితే విత్డ్రా చేసింది ర్యాపిడ్, ఇక్కడ బిట్ ల్యాబ్స్, ఇన్ బ్రెయిన్, సిఫిఎక్స్ రీసెర్చ్, ఫోలీ ఫిష్, తర్వాత ర్యాపిడ్ రీసెర్చ్. నేను మ్యాక్సిమం చేసింది ర్యాపిడ్ రీసెర్చ్ సర్వేసే ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే సర్వేస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు సర్వేస్ ఉన్నాయి ఇక్కడ. ఈ సర్వేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వే మీద క్లిక్ చేశాను, ఇది అనుకోకుండా డిస్క్వాలిఫై అయింది అనుకోండి. డిస్క్వాలిఫై అయినా కానీ నాకు 10 పాయింట్స్ వస్తాయి. నేను మ్యాక్సిమం చేసినవన్నీ అలాగే ఉన్నాయి. సో ఇది దాదాపు అన్నీ డిస్క్వాలిఫై అవుతున్నాయి, కానీ నాకు వచ్చేసాయి. అది కూడా ఒకసారి హిస్టరీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది అయితే సర్వేకి వెళ్తుంది, చూద్దాం ఒకసారి ఇది డిస్క్వాలిఫై అవుతుందా వస్తుందా అనేది. ఇక్కడ చూసినట్టయితే సర్వే అనేది ఆల్రెడీ అంటే వాళ్ళు కావాల్సిన వచ్చేసరికి వచ్చేసాయంట. సో మనకు అనేది 10 పాయింట్స్ వచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్లో చూస్తే మీకే తెలుస్తుంది, 10 పాయింట్స్ వచ్చేసాయి. సో ఇలా నేను మ్యాక్సిమం ఇక్కడ 30 to 40 వస్తాయి. సో మార్నింగ్ మీ మధ్యాహ్నం అలాగే ఈవినింగ్ ఓపెన్ చేస్తాను. అలా ఓపెన్ చేసినప్పుడు ఈజీగా 20 దాకా ఉంటాయి. 20 దాకా ఇలా ఉన్నా కానీ డైలీ 0.2 USDT దాకా వస్తాయి అనమాట. అంటే ఈజీగా 15 to 18 రూపీస్ అనమాట. సో ఈజీగా నేను దాదాపు ఇదే చేశాను. ఇదే కాకుండా ఇంకా రిమైనింగ్ టైప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ బిట్ ల్యాబ్స్ నుంచి చేయొచ్చు, ఇన్ బ్రెయిన్, సిఫిఎక్స్, ఫులిస్, ఇవన్నీ చేయొచ్చు. అలాగే ఇవన్నీ సర్వేస్ అనమాట. ఇక్కడ ఉన్న అన్ని ట్యాప్ రీసెర్చ్ వరకు. కింద ఎవరైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసరికి రివార్డ్స్, అంటే వీడియోస్ చూసినందుకు, అంటే యాడ్స్ వస్తాయి అనమాట, వీడియో యాడ్స్. ఆ యాడ్స్ చూసినందుకు ఒక్కొక్క పాయింట్ లెక్క. తర్వాత ఆఫర్ వాల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చెప్పాను కదా, మనం ఇన్స్టాల్ అండ్ ఓపెన్ యాప్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ ఒక యాప్ చేసి దీంట్లో ఇన్ని గేమ్ లెవెల్ అయిపోయింది అని ఇలాంటివి ఉంటాయి వీటిల్లో. సో వీటిని చేస్తూ కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు చేసిన తర్వాత మీకు ఇక్కడ రెఫరెండ్ అనే ఆప్షన్ కూడా ఉంది. రెఫరెండ్ అంటే మీరు రెఫరెల్కి పంపిస్తే 20% ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ వస్తుంది. కావాలంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు విత్డ్రాల్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ వాలెట్ ఆప్షన్ కనిపిస్తుందా, వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ విత్డ్రాల్ వచ్చేసరికి పేపాల్ చేసుకోవచ్చు, పేపిఆర్ చేసుకోవచ్చు, బైనాన్స్కి చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్ ఉంది. నేనైతే పేపాల్ కానీ పేపిఆర్ కానీ చేస్తాను. ఇప్పుడు పేపాల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ పేపాల్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడైతే నో ఫీజ్ అనమాట. నేను చేసినప్పుడు మీకు చూపించాను కదా, అప్పుడు ఇక్కడ పేపాల్ అని మాత్రమే ఉందన్నమాట. పేపాల్ అని మాత్రమే ఉంటే ట్రై చేయకండి, పేపాల్ నో ఫీజు ఉంటే ట్రై చేయండి. లేదంటే చూసారుగా 0.4 అనేది ఫీ కింద కన్వర్ట్ అయింది. నేను 2 టైమ్స్ విత్డ్రా పెట్టాను. ఇప్పుడు పాయింట్స్ హిస్టరీ ఒకసారి చూద్దాం. చూడండి నేను చేసిన హిస్టరీ, అంటే నేను ఇప్పుడు ఆ 2 times $2 విత్డ్రా చేశాక ఎలా చేశానో చూడండి. మ్యాక్సిమం అన్నీ నేను చేసినవన్నీ 10 పాయింట్స్ మ్యాక్సిమం, అంటే దాదాపు అయిపోయి ఉంటాయి. నేను అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఒకటేమో ర్యాపిడో చేసి మ్యాక్సిమం అన్ని ర్యాపిడోనే. మీరు కూడా చేసామైతే ర్యాపిడోలో అనేది చాలా ఈజీగా ఉంది. మిగిలినవి కూడా వస్తున్నాయి, బట్ నాకు ఇదే కన్వీనియంట్గా ఉండేలా ఇచ్చేస్తాను. సో అన్నీ వస్తున్నాయి, బట్ మీరు ప్రతి ఒక్కటి ట్రై చేయండి. మీకు ఏది పర్ఫెక్ట్ అనిపించిందో అది ఒకసారి కామెంట్లో
పిన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటి విత్డ్రాల్ ప్రూఫ్ అలాగే వీటితో పాటు ఇప్పుడు విత్డ్రాల్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు మీకు ఎప్పుడైతే 1000 పాయింట్స్ అవుతాయో, ఇప్పుడు పేపాల్ చెప్పాను కదా, అప్పుడు నో ఫీ ఆప్షన్ ఉంది అని ఆప్షన్ లేదు. సో పేపాల్ మీద చేయాలంటే పేపాల్ మీద క్లిక్ చేసి ఆ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మన పేపాల్ రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి, దాని మీద క్లిక్ చేసి మనకు ఎంత కావాలో కన్ఫర్మ్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి విత్డ్రాల్ ప్లేసెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. ఇది ఇన్ ప్రోగ్రెస్ 24 to 40 అవర్స్లో మనకు పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇలాగ బైనాన్స్కి కూడా సేమ్ ప్రాసెస్, జస్ట్ మనం మెయిల్ ఐడి రిజిస్టర్ మెయిల్ ఐడి ఇచ్చేస్తాం. సో అప్పుడు అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. విత్ ఇన్ 24 to 48 అవర్స్లో అది కూడా వచ్చేస్తుంది. సర్వే కింగ్స్తో పాటు ఆటా పోల్లో ఎవరైనా ఆగిపోతే చూడండి, మన సబ్స్క్రైబ్ ప్రూఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. $3.4. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ అయితే కానీ మన సబ్స్క్రైబర్ చాలామంది ఆటా పోల్ నుంచి అరేంజ్ చేస్తున్నారు. అలాగే లైఫ్ పాయింట్స్, నేను ఇది నా ఓన్ పేమెంట్ ప్రూఫ్స్ అనమాట. నేను నిన్న ఒకటి మొన్న ఒకటి పెట్టాను. ఆ ఆర్డర్ డీటెయిల్స్ 250 ఫోన్పేకి పెట్టాను అనమాట. సో అలాగే చాలా అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తుంటాను. సో మీరు ఎవరైనా సర్వే యాప్స్ చేయాలనుకుంటే సర్వే కింగ్స్, లైఫ్ పాయింట్స్, ఆటపోల్. నాకైతే బాగా నచ్చిన యాప్ అయితే సర్వే పాయింట్స్ అండ్ లైఫ్ పాయింట్స్ అనమాట. లైఫ్ పాయింట్స్లో ఎక్కువ ఈజీగా ఉంటాయి సర్వేలు. తర్వాత సర్వే కింగ్లో డిస్క్వాలిఫై అయినా కానీ డిస్క్వాలిఫై అయిన తర్వాతే వాటితో మాత్రం విత్డ్రాల్ తీసేది. సో ఆప్షన్ కూడా బాగుంది. సో మనకు కంప్లీట్ అయినా దాని నుంచి మనకు అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి, అంటే ఆ సర్వే మనకి అనుకోకుండా కుదరకపోయినా. సో మీకు ఏ యాప్ నచ్చింది అనేది మీరు కామెంట్లో పిన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరన్నా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మన ప్రతి యాప్లో మనకి ఏం ప్లేయర్ పెట్టాను, దాంట్లో అప్డేట్ ఒకటి వచ్చింది, అప్డేట్ గురించి పెట్టాను. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.